అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు అనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు. అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ కెరీబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం ఆయన ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని అంతా ఐబొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక్క డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూస్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు, చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అన్ అగ్రిగేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని ఆయన ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్. మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియాలో ఈ ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ని ఆయన బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి ఆయన వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరు కూడా ఆకర్షించడానికి ఆయన యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు, ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పైన కూడా యూజ్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫిలిం చూపించడము ఒక ఎత్తు అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్. ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్కి చాలా నష్టం జరిగింది. ఈరోజు ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బీన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్. దీనివల్ల చాలా వేల కోటిలో నష్టం కావడం జరిగింది. చాలామంది సైబర్ క్రైమ్స్ గురి కావడం జరిగింది. చాలామంది సూసైడ్ చేసుకున్నారు. చాలామంది ఫ్యామిలీస్లో ఇది ఒక
చాలా బాగా బాధ కలిగించావు ఈ బెట్టింగ్ యాప్స్, దాన్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆయన అంతా సర్వర్స్ బయట యుఎస్ఏలో, నెదర్లాండ్స్లో, స్విట్జర్లాండ్స్లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ని అక్కడ పెట్టి ఆయన ఆపరేట్ చేయడం జరిగింది. దానివల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.